అండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బుట్ట హ్యాండ్ చాలా ఈజీగా ఏ విధంగా అల్లుకోవాలని అయితే చూపిస్తాను. అది 2000తోనే. సో చూడండి, ఇక్కడ వచ్చేసి నేను కొంచెం ఎక్కువ వైర్ ఉందనేసి ఇట్లా కొంచెం డిజైన్ లాగా ఇట్లా పెట్టేసాను అనమాట. ఈ హ్యాండిల్ చాలా ఈజీగా అల్లుకోవచ్చు. సో చూపిస్తాను చూడండి. సో ఇక్కడ వచ్చేసి ఇటు సైడ్ ఇలా తీసుకొని మనకు సెంటర్లో పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను సమానంగా అంటే ఏం పెట్టలేదండి, కొన్ని 4 కొన్ని 5 అట్లా పెట్టాను అనమాట. సో మీరు ఇట్లా సెంటర్ను చూసుకొని సెంటర్కి ఎంచుకొని సెంటర్ నుంచి ఇట్లా వైర్లు అయితే 2 వైర్లు తీసుకొని మనము హ్యాండ్స్ అయితే అల్లుకుంటూ రావాలి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి నేను ఈ 2 వైర్లు ఎంతెంత మీటర్లు తీసుకున్నానే చెప్తాను. ఇది వచ్చేసి 2 మీటర్లకు కొంచెం ఎక్కువ తీసుకున్నా అండి, అంటే 2.2 మీటర్లు, తర్వాత 30 ఇంచులు అనేది ఎక్కువ అయితే తీసుకున్నాను. ఓకేనా. ఇవి 2 కలర్ల వైర్లు అయితే తీసుకున్నాను. ఒకటి వచ్చేసి పింక్, ఒకటి వచ్చేసి గ్రీను. సో ఇప్పుడు దీన్ని ఏ విధంగా మనము బుట్టకు హ్యాండ్స్ ఏ విధంగా వేసుకోవాలనేది చాలా ఈజీగా అయితే చూపిస్తాను. పదండి. చూడండి, ఇక్కడ వచ్చేసి ఇట్లా పెట్టేసుకొని మనం ఇక్కడ ఇటు సైడ్ మనం హ్యాండ్స్ వేసుకున్నాము సెంటర్కి, అటు సైడే మళ్ళీ ఇక్కడ హ్యాండ్స్ అనేవి వేసుకోవాలి. ఓకేనా. చూడండి, ఇక్కడ వచ్చేసి 1 2 3 4 నాట్లనే వదిలేసి దాని కింద నుంచి వైర్లు అనేవి సమానంగా అయితే ఇట్లా పెట్టుకోవాలి. కింద నుంచి ఇట్లా మనం ఇక్కడ నాట్లు ఉన్నాయి కదా, ఈ నాట్ల సందులోకి ఇట్లా రానిచ్చుకోవాలి వైర్ను. ఈ విధంగా ఇట్లా లాగేసుకోండి 2 సమానంగా. ఈ 2 వైర్లను ఇట్లా సమానంగా ఇట్లా పట్టేసుకొని ఇట్లా లాగి ఈ అంచులు ఉన్నాయి కదా, ఈ వైర్ల అంచులు సమానంగా అయితే ఇట్లా పట్టుకొని లాక్కోవాలన్నమాట. అప్పుడు సమానంగా అయితే వచ్చేస్తాయి, అప్పుడు ఎక్కువ తక్కువలు అనేవి రావు. ఓకేనా. ఈ విధంగా ఇట్లా పట్టుకొని ఇట్లా సమానంగా ఇట్లా పట్టేసుకొని ఇట్లా లాగితే చూడండి, ఈ 4 అంచులను ఇట్లా పట్టుకున్నాను. తర్వాత ఇట్లా బుట్టని ఇట్లా లాగితే మనకు సమానంగా అయితే వచ్చేసినాయి. చూసారు కదా, ఈ విధంగా ఇట్లా వస్తాయి. సో ఇప్పుడు దీన్ని మనము బుట్ట ఏ విధంగా అల్లుకోవాలనేది చాలా ఈజీగా అయితే చూపిస్తాను. 2 వైర్లతోనే చూస్తున్నారు కదా, చాలా ఈజీ అనమాట. ఈ 2 వైర్లతో కొత్తగా నేర్చుకునే వాళ్ళకు చాలా ఈజీగా అయితే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా 2 మనము ఇది ఫస్ట్ గ్రీన్ పెట్టుకున్నాము, తర్వాత పింక్ పెట్టుకున్నాం కదా. సో గ్రీన్ అనేది చూడండి ఇట్లా ఇంటూ షేప్లో ఒక దాని మీద ఒకటి ఇట్లా పడేలాగా ఇట్లా చూసుకోవాలన్నమాట ఫస్ట్. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి పింక్ ఉంది కదా, ఈ పింక్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. ఇటు సైడ్వి 2, ఇటు సైడ్ 2 కదా. దీంట్లోంచి ఇటు సైడ్ది ఇట్లా ఇంటి మార్కులు ఇట్లా పెట్టేసుకున్నాం, అంటే ఇటు సైడ్ వచ్చేసి పైన పడింది, ఇటు సైడ్ వచ్చేసి కింద పడింది. ఓకేనా. ఇట్లా కింద పడినప్పుడు అలాగే ఇది ఒకటి వచ్చి పైన పడింది. ఇట్లా వచ్చినప్పుడు ఏ విధంగా కలుపుకోవాలంటే, సో చూడండి, ఇక్కడ వచ్చేసి ఇటు సైడ్ది అంటే మనకు రైట్ సైడ్ ఉన్న వైరు ఇట్లా పైన ఉంది కాబట్టి ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న వైరు కింద నుంచి, అంటే ఈ వైర్ కింద నుంచి తీసుకోవాలి. ఇట్లా తీసుకొని ఇట్లా పెట్టుకోవాలి. ఓకేనా. అలాగే ఇటు సైడ్ ఉన్న వైరు ఫస్ట్ వైర్ చూడండి, గ్రీన్ కలర్ వైర్ కింద ఉంది, అంటే మనకు ఇది దీని పైన వైర్ పైకి రావాలన్నమాట. ఇట్లా పైన పెట్టుకోవాలి. తర్వాత దీని కింద ఈడ పింక్ కలర్ ఉంది కదా, దీని కిందకి ఇట్లా తీసుకోవాలి. చూసారు కదా, ఇట్లా పైన ఒక ఇంటూ కింద ఒక ఇంటూ కనిపిస్తుంది చూడండి, ఈ విధంగా అయితే రావాలి. ఇట్లా పెట్టుకోవాలి. తర్వాత ఇట్లా లాగేస్తే ఇట్లా వచ్చేస్తుంది. ఓకేనా. చాలా ఈజీ అండి ఈ 2 వైర్లతో అల్లడం. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఇలా అల్లుకున్న తర్వాత ఇట్లా పైన మనకి ఇట్లా 2 అట్టుకున్న తర్వాత పైన ఏ వైర్ అయితే ఉంటుందో ఆ వైర్ను ఇట్లా కింద నుంచి ఇటు సైడ్ మనకు 2 వైర్లు ఉన్నాయి చూడండి, ఈ 2 వైర్ల మధ్యలోకి రాణించుకోవాలన్నమాట. అంటే రైట్ సైడ్ ఉన్న వైరు ఇట్లా లెఫ్ట్ సైడ్ ఉన్న వైర్ల మధ్యలోకి ఇట్లా రాణించుకొని ఇక్కడ వైర్ ఉంది కదా, ఇట్లా ఉన్న వైర్ మీద ఇట్లా ఇట్లా వేసుకోవాలన్నమాట. ఓకేనా. ఈ విధంగా ఇట్లా వేసుకోవాలి. అలాగే ఇక్కడ ఒక వైర్ మిగిలిపోయింది, లెఫ్ట్ సైడ్ వైరు. ఈ లెఫ్ట్ సైడ్ వైర్ను ఇట్లా కింది నుంచి ఇక్కడ మనకు రైట్ సైడ్ 2 వైర్లు ఉన్నాయి చూడండి, పింక్ గ్రీను, ఈ 2 వైర్ల మధ్యలోకి ఇలా తీసుకొని ఈ వైర్ మీదకి ఇట్లా తీసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా అదే విధంగానే ఇంకా ఇట్లా మనం అల్లుకుంటూ వచ్చేటప్పుడు మనం అల్లిన తర్వాత ఇంకో ఇట్లా పైన ఒకటి మిగిలిపోతూ ఉంటుంది. దీన్ని ఇట్లా కింద నుంచి ఇట్లా ఎప్పటికైనా సరే ఇట్లా కింద నుంచి తీసుకోవాలన్నమాట. ఇట్లా కింద నుంచి తీసుకొని రైట్ సైడ్ ఉన్న వైర్ను లెఫ్ట్ సైడ్ వైర్ల మధ్యలోకి ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని ఈ వైర్ మీద నున్న ఉంది చూడండి, ఈ వైర్ మీద ఈ గరుకున్న వైర్ను ఇట్లా తీసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా గర్క్ అంటే ఏమి కాదు, మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న వైర్ను లెఫ్ట్ సైడ్ ఉన్న వైర్ను రైట్ సైడ్ ఉన్న వైర్ల మధ్యలోకి ఇలా తీసుకొని ఇది గరుకున్న వైర్, అంటే మనకి ఇది ఖర్చు లోపలికి వెళ్ళేది, ఇది నున్నగున్నది మనకు బయటకు కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా. ఈ గరుకున్న వైర్ను ఈ నున్నగున్న వైర్ మీద ఇట్లా పని వేయాలి. ఓకేనా. ఈ విధంగా ఇట్లా. అలాగే ఇటు సైడ్ ఉన్న వైరు, ఇప్పుడు మనకు రైట్ సైడ్ ఉన్న వైరు లెఫ్ట్ సైడ్ ఇక్కడ 2 వైర్లు ఉన్నాయి చూడండి, ఈ 2 వైర్ల మధ్యలోకి కింద నుంచే తీసుకోవాలి. ఇట్లా కింద నుంచి ఈ 2 వైర్ల మధ్యలోకి నుంచి ఇట్లా తీసుకొని ఇక్కడ మనకు ఉంది కదా పింక్ కలర్ వైర్ ఉన్నగా ఈ వైర్ మీదకి ఇట్లా పని పెట్టాలి. చూసారు కదా ఇట్లా. ఓకేనా. అలాగే ఇటు సైడ్ ఉన్న వైర్ను ఇటు సైడ్ 2 వైర్ల మధ్యలోకి, అంతే. చాలా సింపుల్గా మనకు ఇట్లా హ్యాండ్స్ అయితే అల్లేసుకోవచ్చు. ఇంకా మామూలుగా ఇంకా ఒక్కసారి మీకు ఇది ప్రాక్టీస్ అయిందంటే ఇంకా ఫాస్ట్గా అల్లేసుకోవడమే, అంతే. ఏం లేదండి, లెఫ్ట్ సైడ్ ఉన్న వైరు రైట్ సైడ్కు, అలాగే రైట్ సైడ్ ఉన్న వైరు లెఫ్ట్ సైడ్ తీసుకొని ఇట్లా వైర్ల మీదకి ఇట్లా వేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చాలా ఈజీ.
ఈ 2 వైర్ల మధ్యలోకి తీసుకోవాలి. ఇప్పుడు చూడండి మళ్ళీ ఒకసారి చెప్తాను. ఈ లెఫ్ట్ సైడ్ ఇది రైట్ సైడ్ అనమాట. ఈ రైట్ సైడ్ ఉన్న వైర్ను ఇట్లా కింద నుంచి తీసుకొని ఈ 2 వైర్ల మధ్యలోకి ఇట్లా తీసుకొని ఈ వైర్ మీదకి ఇట్లా వేసుకోవాలి. ఇట్లా అంతే, ఈజీగా ఇట్లా అల్లుకుంటూ రావడమే. ఇంకా ఇట్లా మొత్తం అయితే అల్లేసుకుంటూ రావడమే. మనకు ఈజీ అయితే ఉంటుందో ఒక జడలినట్టే ఉంటుంది. చూశారు కదా, ఇట్లా అంతే. ఇట్లా మొత్తం అయితే అల్లేసుకుంటూ రండి. నేను మొత్తం అల్లిన తర్వాత మీకు చూపిస్తాను. ఇట్లా లెఫ్ట్ సైడ్ ఉన్న వైర్ను రైట్ సైడ్కి వెళ్ళి అలాగే రైట్ సైడ్ ఉన్న వైర్లను ఇట్లా లెఫ్ట్ సైడ్ తీసుకొని ఈ 2 వైర్ల మధ్యలోకి తీసుకోవాలి. ఇట్లా మధ్యలోకి తీసుకొని దీని పక్కన ఉన్న వైర్ మీదకి ఇట్లా వేసుకోవాలి. వేసుకొని ఇట్లా అల్లుకుంటూ రావడమే అంతే. కింద నుంచి అల్లుకుంటూ రావాలి. చూసారు కదా, ఈ విధంగా చాలా సింపుల్ అల్లుకోవచ్చు. ఒకసారికి 2 సార్లు మీరు వీడియో చూడండి, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. స్టార్టింగ్లో మీరు ఇక్కడ వేసేదే బాగా గుర్తుపెట్టుకున్నారంటే ఇంకా ఆటోమేటిక్గా స్టార్టింగ్ నుంచి కరెక్ట్ ఇట్లా పెట్టుకుంటూ వచ్చామంటే ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, ఈ విధంగా ఇట్లా అల్లుకుంటూ రావాలి. మొత్తం అల్లేసిన తర్వాత చూపిస్తాను. ఇట్లానే ఇంకా తర్వాత మనం ఇక్కడ చూడండి, ఇట్లా అల్లిన తర్వాత ఇటు పక్కన మళ్ళీ సమానంగా ఇట్లా ఇక్కడ నుంచి సమానంగా ఎంచుకొని ఈ వైర్ని ఇట్లా దుడుచుకొని ఇక్కడ మనము నాకు కొంచెం ఇది ఎక్కువ మిగిలిందని ఇట్లా చుట్టాను. లేదంటే మీకు ఇది అవసరం లేదనమాట, ఇక్కడనే దుడిచేసుకుని ఇక్కడ పిన్స్ అని పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, సమానంగా చూసేసుకొని ఇక్కడ దుడుచుకోవాలి. తర్వాత ఇక్కడ పిన్స్ అని పెట్టేసుకుంటే సరిపోతుంది. సో మీకు ఇది మొత్తం అల్లిన తర్వాత చూపిస్తానండి క్లియర్గా. సో మొత్తం ఇదంతా అల్లేసిన తర్వాత చూపిస్తాను. మళ్ళీ వీడియో అంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అయితే అల్లేసాను. చూశారు కదా, ఇట్లా మొత్తం చివరి వరకు అయితే అల్లేసిన తర్వాత ఇప్పుడు ఒక వైర్ తీసుకొని ఇట్లా 3 అనేది వేసేసుకోవాలి. ఇట్లా వీడియోలో చూపించిన విధంగా లాస్ట్కు ఇట్లా 3 వేసుకోవటం వల్ల ఇది ఊడిపోదు. చూశారు కదా, ఈ విధంగా ఇట్లా టైట్గా ఇట్లా వేసేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ సెంటర్కి ఇట్లా ఈ 2 వైర్లు సమానంగా పట్టుకునేలాగా చూసేసుకొని ఇక్కడ సెంటర్ వరకు ఇట్లా వైర్ అనేది దుడ్చేసుకోవాలి. ఓకేనా, ఈ వైర్ లోపలికి ఇక్కడ చూడండి, ఇది మనం ఉంది కదా, ఇది అల్లినది కదా, ఇది మనం ఆల్రెడీ అల్లినటువంటి ఒక హ్యాండ్ ఉంది. దీన్ని ఇట్లా సమానంగా ఇట్లా పట్టేసుకొని మనకు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని రాకూడదు అనమాట. 2 సమానంగా పెట్టేసుకొని సెంటర్ దగ్గర ఈ విధంగా మనం ఇటు సైడ్ ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో ఇటు సైడ్ హ్యాండ్ అల్లుకున్నాం కదా, దీనికి సమానంగా ఇట్లా వచ్చేలాగా చూసేసుకొని ఇట్లా పట్టుకొని చూసుకొని ఇక్కడ కూడా మనము 1 2 3 4 వైర్లు అనేది తర్వాత 4 వైర్ల తర్వాత ఈ బుట్టకు అనేది ఇక్కడ మనము వైర్ అనేది దుచ్చుకోవాలి. ఇవి మొత్తం చూడండి, ఈ విధంగా ఇట్లా తీసేసుకోవాలా. మొత్తం వైర్లు అనేవి 1 2 3 4 తర్వాత కింద ఈ 3 ఉంటుంది కదా, దీనికి ఇట్లా తీసేసుకోవాలి. కిందికి ఇట్లా ఇట్లా లాగేసుకొని మనకి ఇది పట్టుకునే వైర్ కదా, దీనికి సమానంగా ఉందా లేదా ఒకసారి చూసుకోవాలి, బాగా బిర్రుగా చూసుకొని ఇట్లా. ఓకేనా, ఇట్లా చూసుకొని ఇప్పుడు మళ్ళీ నేను ఇది కొంచెం డిజైన్ మాదిరి వేస్తున్నాను కాబట్టి మనకి ఇక్కడ డిజైన్ మాదిరి ఇచ్చినా కదా కొద్దిగా, సో ఇట్లా ఇటు సైడ్ కూడా రావాలి. అందుకోసం వచ్చేసి మళ్ళీ దీని పక్కల నుంచి ఈ వైర్ అనేది తీసుకుంటున్నా. దీని పక్కల నాటు ఉంది కదా, ఈ నాటులోకి మళ్ళీ ఈ వైర్లు అనేది ఇట్లా సమానంగా ఇట్లా పట్టేసుకొని ఇక్కడ నుంచి ఇట్లా లాగేసుకుంటున్నా. ఇట్లా లాగేసుకుంటే ఇట్లా వస్తుంది అనమాట. సో చూడండి, ఇక్కడ మనం ఇక్కడ దుచ్చుకున్నాం కదా, ఇట్లా దుచ్చుకున్న తర్వాత ఇదనే నేను డిజైన్ కోసం అయితే పెడుతున్నాను. ఇట్లా వస్తుంది అనమాట మనం డిజైన్ పెడితే. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఈ వైర్లు ఉన్నాయి కదా, ఈ వైర్లను ఇది మనకి ఇట్లా ఏలబడకుండా ఇదే వైర్లను ఇట్లా లోపలికి పెట్టేసుకుని మనం దుడ్డు చేసుకోవచ్చు అనమాట. సో చూడండి, ఇక్కడ పై సైడ్కి ఇట్లా పెట్టేస్తున్నాను. ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చినప్పుడు మనకు డిజైన్ అనేది ఈ వైర్లు అనేవి ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇటు సైడ్ ఒక 2 ఇటు సైడ్ ఒక 2 అయితే దుడ్డు చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఇట్లా 2 దుడ్డు చేసుకొని
ఇటు సైడు ఇట్లా ఇంటూ షేప్లో ఇట్లా రాని లోపల సైడ్ చూపిస్తా చూడండి. ఇటు సైడు ఇట్లా మీకు కనిపిస్తుందా, ఇట్లా లోపల సైడు ఇట్లా ఇంటూ షేప్లో ఇట్లా రన్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఈ వైర్ అనేవి అలవడకుండా దీనికి ఇట్లా బెట్కి మళ్ళీ రన్ చేసేయాలి. మీకు ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడ ఇట్లా రెండు వైర్లు అనేవి నేను తీసుకున్నాను. సో ఈ 2 వైర్లను ఇట్లా నాట్ల మధ్యలోకి ఇట్లా తీసేసుకొని అలాగే ఇటు సైడ్ వైర్లను కూడా ఇట్లా తీసేసుకొని మళ్ళీ మన దీనిలను వైర్లను ఇట్లా చుట్టేసుకోవాలన్నమాట. ఇంకే ఆలవడకుండా ఉంటుంది వైరు, అంటే ఈ హ్యాండిల్ అనేది ఆలవడకుండా ఉంటుంది, అందుకోసం ఇట్లా చుట్టునేది. సో మనం ఇది వచ్చేసి ఇట్లా డిజైన్కి ఇట్లా పెట్టుకుంటాం అనమాట ఈ వైర్ అనేది. సో మళ్ళీ ఇంకొక పైన ఇంకొక వరుసకు కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడికి స్టాప్ చేసేస్తున్నాను, ఇంకేమీ అలవడదనేసి. సో ఇప్పుడు వచ్చేసి ఇంక ఇట్లా వైర్లు ఉన్నాయి కదా, ఇటు సైడ్ ఉన్న వైర్లను ఇటు సైడ్కి ఇట్లా పెట్టేసుకొని, ఇటు సైడ్ ఉన్న వైర్లను ఇటు సైడ్ ఇట్లా పెట్టేసుకొని, ఇంక ఇక్కడ నాట్లు ఉన్నాయి కదా, ఈ నాట్ల మధ్యలోకి దుర్చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మనకు ఇంకా టైట్ ఉండిపోతుంది, ఊడిపోవు. ఈ విధంగా ఇట్లా నాట్ల మధ్యలోకి ఇట్లా దుర్చేసుకోవాలన్నమాట. ఇక్కడ కొంచెం ఈ ముడి అనేది కొంచెం అట్లా లూజ్ అట్లా గోరుతో అట్లా వచ్చినామంటే లూజ్ అవుతుంది. సో అప్పుడు దీనిలోకి ఇట్లా దుర్చేసుకోవచ్చు. ఓకే, ఇదే విధంగానే ఇటు సైడ్ వైర్లను కూడా ఇదే విధంగానే దుర్చుకుంటూ రావాలి. ఇట్లా ఇంటూ షేప్లో ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇట్లా మొత్తం అయితే ఇట్లా దుర్చేసేయండి. అలాగే ఇక్కడ వచ్చేసి మనకు ఇట్లా వైర్ ఇట్లా ఉంది కదా, సో ఏడొక వైర్ అనేది ఇట్లాంటి వైర్ కట్ చేసుకొని మీకు చూపిస్తాను. సో కొంచెం పెద్ద వైర్ తీసుకొని మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఒక ఇట్లా ఇంటూ షేప్లో ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ ఒక వైర్ అనేది ఇట్లా తీసేసుకొని ఒక ముడి అనేది ఇట్లా వేసేసేయండి. లేదంటే కనుక పిన్ అయినా పెట్టేసుకోవచ్చు. ఇట్లా ఒక వైర్ అనేది ఇట్లా తీసేసుకొని ముడి వేసేసుకున్నా సరిపోతుంది. లేదంటే కనుక ఇక్కడ మనకు ఆల్రెడీ ఇక్కడ పిన్స్ ఉన్నాయి కదా, బుట్టలకు సంబంధించిన పిన్స్. సో ఈ పిన్స్ అనేది తీసుకొని ఇట్లా పెట్టేసుకున్నా ఇదేం దీనివల్ల ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. చూసారు కదా, ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని పిన్స్ అనేవి ఇట్లా ఒత్తి పట్టేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో స్క్రూ డ్రైవర్ తీసుకొని కానీ గట్టిగా అయితే ఒత్తేసేయండి, అంతే. చూసారు కదా, అలాగే ఈ వైర్ కూడా ఒకేలా మీరు ఈడైనా పెట్టేసుకోవచ్చు. లేదంటే కనుక ఇక్కడ మన వైర్ చుట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఈ పిన్నే మళ్ళీ ఇట్లా టైట్గా ఇట్లా పట్టేసుకోవచ్చు అనమాట. ఇట్లా అలాగే ఇటు సైడ్ వైర్ కూడా ఇది బాగా ఇటు టైట్గా ఈడ వైర్లు ఉన్నాయి కదా, ఈ వైర్లను లోపలికి దూర్చేసిన తర్వాత ఇక్కడ కూడా ఇట్లాంటి పిన్స్ అనేవి తీసుకొని ఇక్కడ ఇట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇట్లా అట్లా ఓకేనా? ఇదంతే, ఈడొకటి ఇట్లా పెట్టేసుకుంటే మాకు ఇంకా హ్యాండిల్స్ అనేవి ఏమి కూడా రావు. నేను ఇక్కడ వచ్చేసి ఇవి లోపలికి అయితే దుర్చేస్తానండి. ఓకే అండి, వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారు కదా, చాలా ఈజీగా అయితే అల్లుకోవచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఈజీ మెథడ్లో మీకు బుట్టలు అల్లుకోవడాన్ని చూపిస్తాను. థ్యాంక్ యూ.